వెరీ సర్ప్రైజింగ్ న్యూస్ చూస్తున్నాం. చాలా సంతోషకరమైనటువంటి వార్తను మనం చూస్తూ ఉన్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలుపొందారు. నా ఆఖరి శ్వాస వరకు ఈ భూమి మీద నా దేహం ఉన్నంత వరకు నా సిద్ధాంతాలు నేను విడవను. అంతేకాదు ఈ విజయం చారిత్రాత్మక విజయంగా, చరిత్రలో నిలిచిపోయే విజయంగా, రికార్డు స్థాయిలో ఈ గెలుపును సొంతం చేసుకున్నారు. ఇక్కడ స్థానికంగా పోటీ చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వంగ గీత చాలా బలమైన అభ్యర్థి. పైగా సాక్షాత్ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా ఈమె వంగ గీత గెలిస్తే గనక డిప్యూటీ సీఎం పదవిని కూడా ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేసినప్పటికీ పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ ఎన్నుకున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పిఠాపురం ఓటర్లు వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ ని దత్తపుత్రుడు అంటూ ఏదైతే వెటకారంగా ఈ వ్యంగ్యంగా వ్యవహరించారో ఆ వ్యంగ్యాన్ని కాస్త నిజం చేస్తూ నిజంగా పవన్ కళ్యాణ్ మా పిఠాపురానికి దత్తపుత్రుడే, మేము దత్తత తీసుకుంటాం అన్నట్టుగానే భారీ మెజారిటీతో పవన్ కళ్యాణ్ ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. పవన్ కళ్యాణ్ పడ్డ కష్టం, పవన్ కళ్యాణ్ పడిన శ్రమ ఖచ్చితంగా ఫలించిందని చెప్పాలి. పాన్ ఇండియా లెవెల్లో ఒక పెద్ద స్థాయి స్టార్ అయ్యుండి కూడా జాతీయ రాజకీయాలలో ఎంతో విలువైన స్థానం పొందినటువంటి వ్యక్తిగా ఉన్నప్పటికీ తనను తాను ఎంతగానో తగ్గించుకుని అభ్యర్థిస్తున్నాను, మిమ్మల్ని అర్థిస్తున్నాను, నన్ను గెలిపించండి అంటూ పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రసంగాలు జనాల మనసును గెలుచుకున్నాయి. అందుకే ఈవేళ పవన్ కళ్యాణ్కి పట్టాభిషేకాన్ని చేస్తున్నారు పిఠాపురం ప్రజలు. పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలిచారు. నా ఆఖరి శ్వాస వరకు ఈ భూమి మీద నా దేహం ఉన్నంత వరకు నా సిద్ధాంతం